రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అందులో కూడా కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలి. అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభుత్వానికి చెప్పాలి, ఎత్తి చూపించాలి. ఇంకా ప్రజలకు అవసరమైనవి ఏమైనా ఉంటే డిమాండ్ చేసి పెట్టించే ప్రయత్నం చేయాలి. కానీ ఇవేమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుంటాడట, అసెంబ్లీ సమావేశాలను టీవీలోనే చూస్తాడట. ఆయన ఏదైనా చెప్పాలి అనుకుంటే బయటకు వచ్చి మీడియాతో చెప్తాడు తప్ప అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడంట. దీన్ని నిన్న షర్మిల కూడా ఒక చెలెత్తుతో ఖండించింది. ఏమని? ఏదో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు జగన్మోహన్ రెడ్డి ఎవరి మీదో కోపాన్ని రాష్ట్ర ప్రజల మీద చూపిస్తారా? మీకు ఓట్లేసి ఎన్నుకుందో మీరు మీ ఇంట్లో కూర్చోవడానికో, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడానికో కాదు, అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలను ప్రశ్నించడానికి. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటం లేదో సమాధానం చెప్పాలని స్వయంగా సొంత చెల్లి షర్మిలనే జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళనన్నాడు, సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎవరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళకూడదంట. నువ్వు చెడిపోతే చెడిపోయావు, అందరినీ చెడిపోమంటాం ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడు? ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడు? నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా వాళ్ళెవరో ఇవ్వటమేటా? కనీసం జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండాలి కదా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కోవడానికి. వై నాట్ 175 అన్నావు, నా వెంట్రుక బేకలేరు అన్నావు, వై నాట్ కుప్పం అన్నావు. ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నావు. ఇది కూడా బ్రతికేనా జగన్మోహన్ రెడ్డి? ఇంత దిగజారిపోవాలా? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే హుందాగా పాత్ర పోషించాల్సిన బాధ్యత నీ మీద లేదా? నువ్వు గతంలో అసెంబ్లీలో మాట్లాడావు, నీకు గుర్తుందో లేదో. చంద్రబాబు నాయుడికి 23 సీట్లు వచ్చాయి, మేము డోర్లు తెరిచామంటే అందులో ఒక 5-6 మంది మా దగ్గరికి వచ్చారంటే 16-17 మిగులుతాయి, ప్రతిపక్ష హోదా కూడా మిగలదు, నేను కనుసైగ చేస్తే చాలు మొత్తం మా పార్టీలో దూరతారు. ఆ రోజు అన్నావు కదా, ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబుకి లేకుండా చేయగల సమర్థత నాకు ఉందని నువ్వు అన్నావు కదా. ఈ రోజు ఆ బాధ లేదు, ప్రజలే నీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటూ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా రాని పార్టీలు చాలా ఉండుంటాయి. ఎవరు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామన్న వ్యక్తి లేనే లేడు. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు మైక్ ఎవరంటారు. నువ్వు వెళ్తే కదా మైక్ ఇచ్చేది లేని, నువ్వు వెళ్తే కదా నీకు మైక్ ఇచ్చేది లేని తెలిసేది. నువ్వు వెళ్ళి కూర్చో, సమస్యల మీద మాట్లాడటానికి నీకు మైక్ ఇవ్వకపోతే వచ్చి చెప్పు, ఇదిగో నేను వెళ్ళాను నాకు మైక్ ఇవ్వలేదు, నేను బయటకు వచ్చానని. నువ్వు నీ ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడతాను నాకు మైక్ అని నువ్వే ఊహించుకుంటే అలాగా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోతే కదా తప్పు. ఎవరేమో పెట్టరేమో చూడరేమో రాదేమో నువ్వే ఊహించేసుకుంటావన్నీ. మరి నేను నాయకుడని ఎలా కనాలి? అసలు 5 ఏళ్ల పాటు నువ్వు ముఖ్యమంత్రి అంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే దరిద్రం చూడండి. గతంలోనేమో టీడీపీ సభ్యులు బలవంతంగా వెళ్ళి కూర్చుంటే ఎక్కడ వీళ్ళు సమావేశాలు కట్టుపడతారో, ఎక్కడ వీళ్ళు లా పాయింట్లు తీసి ఇరకాటంలో పెడతారో అని చెప్పి, ఇదిగో వీళ్ళు అరిశారు, వీళ్ళు గోల్ చేశారు, వీళ్ళు పోడియం దగ్గరికి వచ్చారని చెప్పి అందరినీ సస్పెండ్ చేసి బయట కూర్చోబెట్టోడివి. చంద్రబాబు నాయుడు ఒక్కడనే సస్పెండ్ చేయకుండా గతంలో సింగిల్గా చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టి నవ్వారు అందరూ కలిసి. అయినా కానీ ధైర్యంగా నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు నీకు వెనకమాల తోకలు ఉన్నాయి, 11 మంది ఉన్నారు మొత్తం. ఆ 11 మందిని వేసుకుని వెళ్తా నీకేంటి నొప్పి? చంద్రబాబు నాయుడు వయసు గురించి మాట్లాడావు కదా, ఆ వయసులో కూడా 151 మంది ఉన్న అదే అసెంబ్లీలో ధైర్యంగా నిలబడ్డాడు ఆయన ఒక్కడే. అందరినీ సస్పెండ్ చేస్తే ఒక్కడే నిలబడి మాట్లాడాడు. మరి నువ్వు 11 మంది తోకలు వేసుకుని వెళ్ళడానికి కూడా నీకు భయం అయితే ఎలాగా? ప్రజలు ఎలా నమ్ముతారు? నిన్న ఇదే విషయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నేతలతో మాట్లాడినప్పుడు కొంతమంది చెప్పారు, సార్ మనం అసెంబ్లీకి వెళ్ళమంటే అది ప్రజల్లో వేరే అర్థంగా వస్తుంది, భయపడ్డామనో లేకపోతే ఇంకోటనో మీకు ప్రజా సమస్యల మీద ఇంట్రెస్ట్ లేదా అని మాట్లాడుతున్నారంటే వాళ్ళ క్లాస్ తీసుకున్నాడు. నాకు తెలీదా? నేనేమైనా శాశ్వతంగా వెళ్ళనంటున్నానా? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తా. ఎవడెత్తాడు నీకు ప్రతిపక్ష హోదా? ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజలు నిన్ను చీకొట్టాక నాకు 40% ఓట్లు వచ్చినాయి, 45% ఓట్లు వచ్చినాయి. ఎవరికి కావాలి ఓట్లు? ముఖ్యమంత్రి అవడానికి ఓట్లు కావాలా, సీట్లు కావాలా? నేను జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతున్నా, ముఖ్యమంత్రి పదవికి ఓట్లు కావాలా, సీట్లు కావాలా? కావాల్సింది సీట్లు కదా. ఎన్నో వచ్చాయో చెప్పు? 11 వచ్చాయి. మరి నీకెందుకు ఓట్లు కావాలా? నీ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవడానికి నీకు ఓట్లు కావాలి, కానీ అసెంబ్లీకి రావడానికి కావాల్సిన ఓట్లు కాదు, సీట్లు. జగన్మోహన్ రెడ్డికి పాపం ఈ నాలెడ్జ్ లేదు, చెబితే ఈనేవాడు కాదు. నేను ఆ మొక్క చెప్పినందుకు 4-5 ఎమ్మెల్యేలకి పెద్ద క్లాసు. మీరు నాకేం చెప్తారా?
ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నన్ను అసెంబ్లీకి రమ్మంటారా? నా కాన్వాయిని లోనికి వెళ్ళినవరో, నాకు ప్రోటోకాల్ ఎవరో, నన్ను తీసుకెళ్ళి లాంఛనంగా కూర్చోబెట్టరో, నాకు టీ బిస్కెట్లు ఎవరో. ఇది జగన్మోహన్ రెడ్డి బాధ. జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి అందరు ఎమ్మెల్యేలాగానే జగన్మోహన్ రెడ్డి, నన్ను ఎవడో గుర్తించడో. నీకు గుర్తింపు కావాలా, ప్రజా సమస్యలు కావాలా? నీకు హోదా కావాలా, ప్రజా సమస్యలు కావాలా? జగన్మోహన్ రెడ్డికి గుర్తింపు హోదానే కావాలి, ప్రజా సమస్యలు వద్దు. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము లేదు. పోనీ బడ్జెట్ సమావేశాల మీద నిలదీయడం కోసమైనా నువ్వు వెళ్ళకపోతే నీ ఎమ్మెల్యేలను నిలమనాలి కదా నువ్వు. ఇదిగో బడ్జెట్ పెట్టారు, దీనికి తక్కువ పెట్టారు, దీనికి ఎక్కువ పెట్టారు, ఇదిగో ఇది నష్టపోయింది, ఇది లాభపడింది, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. వెళ్ళి ప్రతిపక్షం అనేది ఉండాలి కదా. ప్రభుత్వాన్ని ప్రతిపక్షం నిలదీసినప్పుడే కదా ప్రభుత్వం కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. మరి ఆ బాధ్యత నీకు లేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అత్యంత దారుణంగా ప్రజలు చీకొడుతున్నారు. ఎందుకంటే ఈ 11 సీట్లు కూడా ఇచ్చి తప్పు చేశాం. అసలు ఇవ్వకుండా ఉంటే ఏ బాధ ఉండేది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం నన్ను గెలిపించలేదు కాబట్టి నేను వెళ్ళలేదని చెప్పుకునేవాడు, సరిపోయేది. ఈ దేకటాలు ఎందుకు? ఇప్పుడు ప్రజలు అనుకునేది అదే. అనవసరంగా గెలిపించామే ఈ 11 మందిని. ఈ 11 మందిని కూడా ఓడించేసి ఉంటే, ఎలాగా 164 మందిని ఓడించాం, ఈ 11 మందిని కూడా ఓడించుంటే వాళ్ళ అసెంబ్లీకి మేము వస్తామనే పదం ఉండదు, రమ్మని అడిగేవాడు కూడా ఉండేవాడు కాదు, ఆడ కూడా బాగుండేది. మరి అసెంబ్లీ సమావేశాలకు రానోడు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మీరు? దీన్ని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అసెంబ్లీ సమావేశాలకు రానివాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడిన వాడికి జీతం ఎందుకు ఇవ్వాలి? అదే ప్రజల జీతం ఎందుకు ఇవ్వాలి? ప్రజా సమస్యలు పట్టని వాడికి ఎందుకు జీతం ఇవ్వాలి? దీన్ని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించాలా, ప్రజలు కూడా ఆలోచించాలా. వైసీపీ నాయకులు నిజంగా సిగ్గుశరం ఉంటే మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, ప్రజల పక్షాన పోరాడలేదు కాబట్టి ఆ ప్రజల ఇచ్చినటువంటి కష్టార్జితంతో వచ్చినటువంటి సొమ్ముని మేము జీతంగా తీసుకోం అని చెప్పానండి. మీకు సిగ్గుశరం ఉంటే చెప్పాలి. ఈరోజు వైసీపీ పార్టీ అత్యంత భయాందోళనలో ఉంది. ఒక పక్క పెట్టుబడులు వస్తున్నాయి, మరో పక్క రాష్ట్రానికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది, ఇంకో పక్క అమరావతి నిర్మాణం, ఇంకో పక్క పోలవరానికి నిధులు, అమరావతికి నిధులు, రాష్ట్రానికేమో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియట్లా. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవడానికి ప్రధాన రీజన్ ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడటానికి పాయింట్లు లేవు. అదే తాడేపల్లి ప్యాలెస్లో అయితే ఏమైనా మాట్లాడచ్చు, కానీ అసెంబ్లీకి వెళ్తే పాయింట్ మాట్లాడాలి. అందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా తప్పించి తిరుగుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఆ 11 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గ ప్రజలు ఎందుకు వీళ్ళని గెలిపించామని బాధపడుతున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు.